ఈ భూప్రపంచంలో ఒక దేశము ఇంకొక దేశాన్ని చూసి ఎందుకు భయపడుతుంది? ఈ ప్రశ్న మీరు ఎక్కడైనా ఒక సెమినార్లో మాట్లాడారో అనుకోండి, ఇంకొక రకంగా కూడా అడగొచ్చు. ఈ ప్రపంచంలో ఒక ఫియర్ఫుల్ కంట్రీ అంటే ఆ దేశము పేరు చెప్తేనే తక్కిన వాళ్ళు భయపడతారు. ఇలాంటి కొన్ని దేశాల పేర్లు చెప్పండి అంటే ఇమీడియట్గా మనం ఏం చెప్తాము? అమెరికా అంటాము, రష్యా అంటాము, చైనా అంటాము. భారత్ అనబడే పేరు మనం ఎవరము కూడా లేవనెత్తాం. ఎందుకంటే మన దేశాన్ని మనం అలా ఎప్పుడు చూసింది లేదు. కానీ ఈరోజు ప్రపంచం ఈ దేశం యొక్క పేరు భారత్ అంటే తెలియని ఒక రకమైన భయం. ఎందుకు? మనం ఏమైనా పెద్ద లెవెల్లో వాళ్ళ మీద దాడులు చేసి మీకు మిలిటరీ పవర్ని చూపించి వాళ్ళని అణగదొక్కేసి వాళ్ళ మీద కుట్రలు పన్ని ఇలాంటివి ఏమైనా చేస్తామా? ఇవన్నీ ఎవరు చేస్తారు? ఒక అమెరికా, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు. అయినా కూడా భారత్ అంటే తెలియని ఒక భయాన్ని ఇవాళ మనం క్రియేట్ చేసేసాం. గత 10 ఏళ్లలో మీరు గమనించారు అనుకోండి, వీళ్ళు లేకుండా మీకు జియో పాలిటిక్స్ అనేది ఉండదు. ఎక్కడ ఏం జరిగినా కూడా ఏదో ఒక రకంగా భారత్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఇంపాక్ట్ ఆ దేశంపై ఉంటుంది. కాబట్టి ఒక సైలెంట్ పవర్గా, సైలెంట్ రీజనల్ పవర్గా, అంటే ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అని మాట్లాడేమో అనుకోండి, భారత్ యొక్క రోల్ చాలా చాలా కీలకము. ఎవరు వీళ్ళని విస్మరించలేరు, ఎవరు వీళ్ళకి భయపడకుండా బతకలేరు. అది అమెరికా అయినా, రష్యా అయినా, ఇంక్లూడింగ్ చైనా, వీళ్లకు భారత్ అంటే తెలియని ఒక భయము ఎప్పుడూ ఉంటుంది. ఏంటంటే ఇది ఎలా మనం క్రియేట్ చేయగలము అంటే, ఇప్పుడు మీరు ప్రపంచాన్ని చూడండి. అమెరికా వాడు నిన్నటికి నిన్న వెనుజులాపై బాంబుల వర్షం కురిపించాడు. అంటే ఇప్పుడు వాడు వెనుజులాని టార్గెట్ చేస్తున్నాడు. అలాగే ఈరాన్లో ఏం జరుగుతుందండి? ఒక పెద్ద పొలిటికల్ కూ, తిరుగుబాటు అక్కడ జరుగుతుంది. సో ఇదంతా ఎవరు? అమెరికా వాడు చేసే పని. ఇటువైపు చూడండి, మీకు రష్యా చాలా పెద్ద యుద్ధములో, ఇంకా మీకు 4 ఏళ్ళు అయిపోవచ్చింది, ఇంకా కూడా యుద్ధములో వాళ్ళు ఉన్నారు. చైనా వాడు తైవాన్ అంటున్నాడు. ఎక్కడైనా చూడండి, ఏదో ఒక దేశము ఇంకొక దేశంపై దండయాత్ర చేయడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాల్లోనే ఉన్నారు. అంటే హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ వార్. మనం ఇంకా 3వ ప్రపంచ యుద్ధము స్టార్ట్ కాలేదు కదా అంటున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. జరగాల్సిన నష్టాలు జరుగుతున్నాయి. కానీ మీరు భారత్ను గమనించారు అనుకోండి, సైలెంట్గా మనం మెల్లమెల్లగా మన ఎకానమీని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. మన జీడిపి, మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ వస్తున్నాయి. సడన్గా ఒకరోజు ఒక వార్తాపత్రికను తీసినప్పుడు ఇండియా హ్యాపన్ టు బి ద నంబర్ 1 జీడిపి ఫర్ ద కరెంట్ ఇయర్. ఇది 2024లో చూసాము, 2025లో చూసాము. సో మనము సాధించిన జీడిపి వీళ్ళు ఎవరు సాధించలేదు. ఎలా వీళ్ళు ఇది చెయ్యగలిగారు? మనమేం గమనించలేదు కదా, మనకేం తెలియలేదు కదా. అంటే మెల్లమెల్లగా మీ రెవెన్యూస్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం, ఎవరితో ఎటువంటి గొడవలు లేవు. ఇప్పుడు మీరు అనొచ్చు ఆపరేషన్ సింధూర్ అంటే టోటల్గా వేరే టాపిక్. అంటే మీరు యుద్ధము చేసి నష్టపోయి మీ రెవెన్యూస్ని పోగొట్టుకోవడం. ఇప్పుడు చైనా వాడు అదే చెయ్యబోతున్నాడు. సో ఇది ఒక విషయం. ఇక మీరు ఆర్థికంగా ఎదిగిపోయారండి. సో పావర్టీని చాలా వరకు తగ్గించగలిగారు. మిడిల్ క్లాస్, అమెరికా పాపులేషన్ కన్నా భారత్ మిడిల్ క్లాస్ చాలా చాలా శక్తివంతమైనది. ఓకే, సో మీరు రిచ్గా ఉంటే మీకు శక్తి వచ్చినట్ట, మీరు పవర్ఫుల్గానా అడగొచ్చు కదా. అలా కాదు. మిలిటరీ అంటే రియల్ పవర్, మిలిటరీ అని అనండి. సో ఒకప్పుడు భారత్ అన్నప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ బయర్ ఆఫ్ వెపన్స్ అండి. ప్రపంచంలో మంచి ఆయుధాలు అంటే మనం కొంటూ ఉంటాం. మన డిఫెన్స్ బడ్జెట్లో ఎంతంత డబ్బులు ఖర్చు పెడతాము అంటే మనము ఓన్లీ బయ్యర్గానే ఉన్నాం. మనం ఏ రోజు సెల్లర్గా లేరు. ఇవాళ చూడండి, ఇవాళ ఎన్నెన్ని దేశాలకు భారత్ యొక్క ఆయుధాలు ఎగుమతులు అవుతున్నాయి 10 ఏళ్లలో. ఇదంతా మీరు చూసారంటే 10 ఏళ్లలో. సో ఇంతలాగా మీరు ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, సడన్గా ఒక ఇండెక్స్ మీకు రిలీజ్ అవుతుంది. రష్యా, అమెరికా, భారత్, చైనా లేదు. ఏది మిలిటరీ పవర్లో ద 3rd పవర్ఫుల్ కంట్రీ భారత్ పేరుంది. ఎలాగా? ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పైన మాట్లాడతాం. జరిగిందా? చైనా వాడి యొక్క అత్యుత్తమమైన ఆయుధాలు అక్కడ బూడిదై కనిపించాయి. అమెరికా వాడి ఫేమస్ F-16
నిన్న కూడా మాట్లాడాం, తాయివాన్ వాళ్ళు ఎలాగా చైనా వాడి యుద్ధ విమానాన్ని లాక్ చేశారు. F-16 వాడే, F-16 వైపర్. కానీ మన దగ్గర ఏమైంది, మన వద్ద ఉండే అస్త్రాలు బ్రహ్మోస్ లాంటివి వాడి F-16ని మనం బూడిద చేయగలిగాం. సో ఇదంతా క్యాల్కులేట్ చేసేటప్పటికి భారత్ యొక్క మిలిటరీ పవర్, ఒకప్పుడు ఏమనేవాళ్ళండి, విపరీతంగా సైనికులు ఉంటారండి, కానీ వాళ్ళ డిఫెన్స్ రంగం చాలా చాలా వెనకబడి ఉంటుంది. వాళ్ళ దగ్గర మంచి తుపాకులు కూడా ఉండవు, AK-47లు కూడా లిమిటెడ్గానే వాడతారు. ఆయుధాలే లేని ఒక దేశము అంటే జనాభా మాత్రమే ఉంటుంది, ఎఫిషియన్సీ లేదు. ఇది ఇండియన్ ఆర్మీలో కూడా చెల్లుబాటు అవుతుందని ఎంతోమంది నిపుణులు ఇలా రాశారు. ఇవాళ వీళ్ళు అనగలరా? మన మిలిటరీ పవర్ ఇండెక్స్ను చూస్తే ఎవడైనా భారత్ని, ఇంకా ఇది ఎలా చెప్పాలంటే, మనము ఒకప్పుడు మనల్ని పాలించిన ఒక UK అనండి, ఫ్రాన్స్ అనండి, పోర్చుగల్ అనండి, ఈ దేశాల గురించి మనం మాట్లాడడమే లేదండి. మాట్లాడుతున్నామా? జీడిపిలోనూ లేదు, మిలిటరీ పవర్లోనూ లేదు, టెక్నాలజీనూ లేదు, ఎందులో కూడా వీళ్ళ గురించి మాట్లాడడమే మానేసాం. అంటే మన కంపారిజన్ ఎప్పుడూ కూడా రష్యా, అమెరికా, చైనాలతోనే. మన మిలిటరీ టెక్నాలజీ ఏ లెవెల్లోకి వెళ్ళిపోయింది అంటే, మనం యాంటీ శాటిలైట్ వెపన్ని కూడా చూడండి, ఇదంతా సైలెంట్గా జరిగిందండి, ఎవ్వరు ఊహించలేదు. సడన్గా ఇంత పెద్ద ఒక ఎమర్జింగ్ పవర్ వస్తుంది, వీళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు. సో వీళ్ళ యొక్క మ్యాన్ పవర్ అనేది ప్రపంచములో కీలకము, ఎవడు ఊహించలేదు. సడన్గా వచ్చాము, సడన్గా ఎస్, వీఆర్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్, వీఆర్ ద గ్లోబల్ పవర్. సో మేము ఎటువైపు టిల్ట్ అయితే అటు మీకు ఆ గాలి అనేది శక్తివంతంగా మారుతుంది. అలాంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఇవాళ భారత్ క్రియేట్ చేయగలిగింది. సో ఇప్పుడు మిలిటరీ పవర్లో యాంటీ శాటిలైట్ వెపన్స్ ఎవరెవరి దగ్గర ఉందండి ఒక్కసారి చూడండి. రష్యా, అమెరికా, చైనా అంతే. UK, ఫ్రాన్స్ వేరే, జర్మనీ ఎవరు లేరు. సో మన పోటీ 3 దేశాలతోనే అనే స్టేజ్కి ఇవాళ అందరూ రియలైజ్ అయ్యారు. అవును కదా, వీళ్ళ ఇస్రో మీకు అమెరికా శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. సో ఇది ఏంటి, ఇది అమెరికా వాడు ఇక్కడికి వస్తున్నాడా, శ్రీహరికోట దాకా తన శాటిలైట్స్ తీసుకొస్తున్నాడా, ఏమిటి వీళ్ళు మెల్లగా అర్థం చేసుకుంటున్నారు. మళ్ళీ ఇక 3వ లెవెల్లో చూశారనుకోండి, జియో పాలిటిక్స్. వీళ్ళు ఎవరి వల్ల ఇంత ఎదిగారు అంటే పూర్తిగా ఒక ఇండిపెండెంట్ కంట్రీ అండి. ఇటు అమెరికాతోనూ మాట్లాడగలదు, ఇటు రష్యాతోనూ మాట్లాడగలదు. రష్యా వాళ్ళ బద్ధ శత్రువులు నాటో దేశాలతో కూడా స్నేహము అనేది మెయింటైన్ చేయగలరు. చైనాతో అవసరమైతే వాడు శత్రువు, అవసరమైతే వాడు మా మిత్రుడు అని అనగలము. ఇలా ఎవరితో అయినా వీళ్ళ టర్మ్స్ ప్రకారమే వీళ్ళు మాట్లాడగలరు. ఏ ఒక దేశము ప్రపంచంలో ఇది చెయ్యలేదు. అంటే జియో పాలిటిక్స్లో భారత్కు ఉన్న పవర్ ఏమిటి అనేది ఇవాళ అందరికీ అర్థమైంది. ఇక 4వది అన్నారు అనుకోండి, టెక్నాలజీ. మనము వాడుతున్న డిజిటల్ టెక్నాలజీ, ముఖ్యంగా UPI, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, డిజిటల్ పేమెంట్స్, మన యంగ్ పాపులేషన్ ప్రపంచ స్థాయిలో పెద్ద పెద్ద కంపెనీల్లో కీలకమైన రోల్స్ ప్లే చేయడము, కొన్ని సంస్థలకైతే CEOలుగా వీళ్ళు ఉండడము, ఇదంతా ఏంటి, ఇండియా యొక్క గ్రేట్ పవర్. సో వీళ్ళు లేకుండా అంటే ప్రతి ఒక్క రంగంలో చూడండి, ఎకానమీ అంటున్నాము, అలాగే మిలిటరీ అంటున్నాము, టెక్నాలజీ అంటున్నాము, మ్యాన్ పవర్ అంటున్నాం. ప్రతి ఒక్క అంశంలో కూడా భారతీయులు లేని ప్రపంచాన్ని ఇవాళ ఎవరు చూడలేరు. అట్లాంటి ఒక సిట్యువేషన్ని ఇంత షార్ట్ పీరియడ్లో మళ్ళీ ఏంటి ఎవరు గమనించారండి. ఇప్పుడు ఇదంతా చెప్తూ ఉంటే నిజమేనా, మన భారతేనా ఇదంతా చేస్తుందా, మనమే ఆలోచిస్తాం. మనకే అర్థం కాదు ఇదంతా నిజంగా జరుగుతుందా. మీరు అమెరికా వెళ్ళండి, ఒక UPI పేమెంట్ చెయ్యగలరా? నో. ఇక్కడ మీరు చెయ్యగలరు, మీకు సెకండ్స్లో మీ పేమెంట్ అయిపోతుందండి. అలాగా ఆ లెవెల్లో మనము ఇంతలాగా ఎదిగిపోయాము. కాబట్టే భారత్ అంటే ప్రతి ఒక్క దేశము కూడా భయపడుతుంది. వీళ్ళతో ఏం చేస్తే ఏమవుతుందో, వీళ్ళతో మనం సత్సంబంధాలు మాత్రమే కొనసాగించాలని వీళ్ళందరూ అనుకోవడానికి మీకు ఇన్ని కారణాలు ఉన్నాయి. మరి మనము ఈ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ని ఎలా షిఫ్ట్ చేయగలిగాం? సో మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.